హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో మీకు టెట్ రాసేటటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ 30 మార్క్స్కి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది కదండి. ఆ జనరల్ ఇంగ్లీష్లో వొకాబులరీ పార్ట్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. వొకాబులరీకి సంబంధించిన మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలగాలి అంటే కంపల్సరీగా ఎస్ఏ వాళ్ళు అయితే అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ లేదంటే టీజీటీ వాళ్ళు ఇలా పేపర్ 2 రాసే వాళ్ళు అందరూ కూడా 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే 6th టు ఇంటర్మీడియట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ప్రజెంట్ పిల్లల చేతుల్లో ఏదైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ ని రిఫర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్జిటి వాళ్ళు అయితే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ని రిఫర్ చేయాలి. అప్పుడు మీకు వొకాబులరీ పార్ట్ అనేది కవర్ అవుతుంది. ఇక్కడ వొకాబులరీ పార్ట్ లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు అంటే, మీకు ఈ అకాడమిక్ ఇయర్స్ లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ చదవమని చెప్పారు కదా, ప్రిస్క్రైబ్ చేశారు కదా. ఆ టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి లెసన్స్ ఏంటి, ఆ లెసన్స్ ఎవరు రాశారు, ఆ లెసన్స్ లో ఉన్న మోరల్ ఏంటి, ఆ లెసన్స్ లో ఆదరు చెప్పినటువంటి మెసేజెస్ ఏంటి, అంటే నీతి ఏ విధమైన మెసేజ్ ని కన్వే చేశారు, అండ్ అందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి, ఇలా డిఫరెంట్ వేస్ లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అనేది కనిపిస్తుంది. అంటే మీకు లెసన్ గురించి మొత్తం చదవాలి. అయితే మీరు అన్ని లెసన్స్ అన్ని టెక్స్ట్ బుక్స్ అన్నీ చదవాలి అంటే కొంచెం కష్టమైన పని. అందుకని మీ ముందుకు నేను ఇప్పుడు ఏం చేశానంటే లెసన్ వైజ్ను ఒక చిన్న నోట్స్ లాగా తయారు చేస్తాను. ప్రతి లెసన్ని నోట్స్ లాగా తయారు చేసి ఆ లెసన్ మొత్తం మ్యాక్సిమం జస్ట్ అంతా అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందో ఆ విధంగా మ్యాక్సిమం కవర్ చేసి మీకు నోట్స్ లాగా ఒక డీటెయిల్డ్ నోట్స్ లాగా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ నోట్స్ని మీకు పీడిఎఫ్ ఫామ్లో టెలిగ్రామ్ ఛానల్లో ఉంచుతాను. మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఈ నోట్స్ని మీరు జాగ్రత్తగా తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వినండి ఫస్ట్. అంటే లెసన్ గురించి మీకు తెలియదు కదా, ఆ లెసన్ ఎలా ఉంటుంది ఏంటనేది విని మీరు ఆ మెటీరియల్ తర్వాత ఫ్యూచర్లో రెఫర్ చేసుకుంటే మీకు ఈజీగా అనిపిస్తుంది. సో టోటల్ వీడియో వింటే మొత్తం మీకు టోటల్గా అసలు లెసన్ ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది. అండ్ తర్వాత మీకు చదవకపోయినా సరే ఆటోమేటిక్గా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఫస్ట్ లెసన్ ఏంటంటే ఇది 6th క్లాస్ నుంచి తీసుకున్నాను. 6th క్లాస్లో స్టార్ట్ చేసాం. 6th క్లాస్ ఫస్ట్ చాప్టర్. 6th క్లాస్ ఫస్ట్ చాప్టర్ హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్. ఈ హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ అనేటువంటి ఈ లెసన్కి సంబంధించి కంప్లీట్ నోట్స్ అనేది ఇక్కడ మీకు ఈ వీడియోలో అవైలబుల్ చేస్తా ఉన్నాం. ఓకే, ఫస్ట్ ఆధార్ గురించి తెలుసుకుందాం. ఆధార్ గురించి కూడా కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవడం మంచిది. ఓకే, ఇక్కడ ఆధార్ ఎవరంటే కారల్ మూర్ అనే ఒక లేడీ. ఈవిడ ఒక లేడీ. కారల్ మూర్ 1871లో పుట్టారు అండ్ 1961లో ఆవిడ చనిపోవడం జరిగింది. అండ్ టోటల్ 89 years జీవించడం జరిగింది. అయితే ఈవిడ ఒక అమెరికన్ చిల్డ్రన్ స్టోరీ రైటర్ అనమాట. అమెరికాకు సంబంధించిన ఆవిడ చిల్డ్రన్ స్టోరీస్ ఎక్కువగా రాసేవాళ్ళంట. అయితే ఈవిడ ఎక్కువగా ఇమాజినరీ అండ్ ఫ్యాంటసీ బేస్డ్ స్టోరీసే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఫ్యాంటసీలో ఎక్కువగా ఈవిడ మోరల్ వాల్యూస్ని యంగ్స్టర్స్ కోసం అంటే ఒక ఫ్యాంటసీ స్టోరీస్ని రాస్తూనే దాంతో మోరల్ టీచ్ చేసేదన్నమాట ఈవిడ. ఎక్కువగా పిల్లలు ఫ్యాంటసీస్కి అట్రాక్ట్ అవుతారు కదా, సో కాబట్టి ఈవిడ ఫ్యాంటసీస్ని ఎక్కువగా స్టోరీస్లో రాసేది, అందులో మోరల్ వాల్యూస్ని ఇంక్లూడ్ చేసేదంట. ఆర్ స్టోరీస్ ఆఫెన్ ఫోకస్ ఆన్ రెస్పాన్సిబిలిటీ. అయితే ఎలాంటి మోరల్స్ ఉండేవంటే ఎక్కువగా బాధ్యత, అంటే వ్యక్తిగత బాధ్యత గురించి ఎక్కువగా ఆవిడ స్ట్రెస్ చేసేది. అలాగే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, అంటే ఒకరు తను ఎవరికి వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ ఎక్కువగా ఆవిడ స్ట్రెస్ చేసిన పాయింట్స్లో ఒకటి. అండ్ మోరల్ లెర్నింగ్ అంటే నీతి నేర్చుకోవడం, నీతిగా ఎలా ఉండాలి అనేది కూడా ఆవిడ నేర్పిస్తూ ఉండేది అనమాట. ఈవిడ అబౌట్ ద ఆథర్ చూస్తే డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. అయితే ఈ లెసన్ హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ అనేటువంటి ఈ లెసన్ అసలు దేని గురించి ఒక సమరైజ్డ్గా చూస్తే టోటల్ లెసన్ని ఇక కొన్ని పాయింట్స్లో మీకు ఇవ్వడం జరిగింది. సమరీ. ఇక్కడ ప్యాట్రిక్ అనేది ఒక క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్. ఇతను ఒక స్కూల్ బాయ్ అనమాట. క్యారెక్టర్స్ గుర్తు పెట్టుకోవాలండి మీరు, క్యారెక్టర్స్ని కూడా అడుగుతాడు. అంటే ఈ లెసన్ నుంచి
ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్ పేరు ఏంటి అని కూడా అడగవచ్చు. అలాగే కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చి ఆ క్యారెక్టర్ ఏ లెసన్లో అడిగాడు, ఏ లెసన్లో క్యారెక్టర్స్ ఉన్నాయి అని చెప్పి అడగవచ్చు. అంటే క్యారెక్టర్ ఇచ్చి లెసన్ నేమ్ అడగవచ్చు, లెసన్ నేమ్ నుంచి క్యారెక్టర్స్ కూడా అడగవచ్చు. సో ప్యాట్రిక్ అనేటటువంటిది ఒక స్కూల్ బాయ్ పేరు. ఈ స్కూల్ బాయ్ మెయిన్ క్యారెక్టర్ ఇందులో. ఓకే, అయితే హీ హేట్స్ డూయింగ్ హోంవర్క్. అతను హోంవర్క్ ని చేయడం అంటే తనకి చాలా అసహించుకునేవాడు అనమాట, ఇష్టపడేవాడు కాదు. హీ ప్రిఫర్స్ టు ప్లే బాస్కెట్బాల్ అండ్ వీడియో గేమ్స్. ఇక్కడ వీడియో గేమ్స్ లేదనుకుంటే అవుట్డోర్ గేమ్స్ అండ్ బాస్కెట్బాల్ అండ్ టెన్నిస్ ఇలాంటి బ్యాడ్మింటన్ లాంటివి ఆడటానికి ఎక్కువగా ఇష్టపడేవాడంట అతను. అండ్ హీ ఫైండ్స్ టైనీ ఎల్ఫ్ బీయింగ్ చేజ్డ్ బై ఎ క్యాట్. ప్యాట్రిక్ రెస్క్యూస్ హిమ్. అయితే ఇక్కడ ఒక రోజు తను ఇలా చాలా లేజీగా ఉండడం అండ్ బద్ధకంగా ఉండడం వల్ల తన టీచర్స్ కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు, నువ్వు ప్యాట్రిక్ హోంవర్క్ చేయాలి, అప్పుడే నువ్వు ఏదో ఒకటి నేర్చుకుంటావు అని చెప్తూ ఉంటారు. కానీ తను మాత్రం కేర్ చేసేవాడు కాదు ఏమాత్రం. ఇలా డేస్ గడుస్తూ ఉండగా ఒక రోజు ఏం చేస్తాడంటే, ఒక క్యాట్ ఒక డాల్తో ఆడుకుంటూ ఉంటుంది. ఆడుకుంటూ ఉంటే ఆ డాల్ని లాక్కుంటాడు. అది డాల్ అనుకుని లాక్కుంటాడు, అంటే ఒక బొమ్మని లాక్కుంటాడు, కానీ అదొక ఎల్ఫ్ అనమాట. ఇక్కడ ఎల్ఫ్ అంటే ఏంటంటే మరగుజ్జు అంటారు కదా, లిలిపుటియన్ అని, అలా ఉన్నదాన్ని ఎల్ఫ్ అంటారు. అయితే ఒక భూతం అని కూడా అనుకోవచ్చు, అంటే మరగుజ్జు భూతం అని కూడా అనుకోవచ్చు మనం ఎల్ఫ్ అంటే. అయితే ఇప్పుడు ఈ మరగుజ్జు భూతం అనేది ఆ క్యాట్ చేతుల్లో అలా సఫర్ అవుతూ ఉంటే, ఇప్పుడు ప్యాట్రిక్ అనే అతను సేవ్ చేస్తాడు అనమాట, క్యాట్ నుంచి సేవ్ చేస్తాడు ఆ మరగుజ్జుని. ఇది పాయింట్. అండ్ ద ఎల్ఫ్ ప్రామిసెస్ టు గ్రాంట్ వన్ విష్ టు రిటర్న్ ఇన్ రిటర్న్. అయితే ఇప్పుడు అక్కడ హెల్ప్ చేసినందుకు గాను ఈ ఎల్ఫ్ ఈ ప్యాట్రిక్ ఒక ప్రామిస్ ఇస్తాడు. ప్రామిస్ అంటే ఏమంటారు, వరం అంటారు కదా అలా. ఎందుకంటే భూతం అంటారు, మనకి ఇవి ఉంటాయి కదా, జీనీ ఉంటది కదా, జీనీ ఎలా అయితే ఇట్లా అంటే నిబరంగానే జీనీ వచ్చి విషెస్ ఇవ్వడం అలా ఉంటది కదా, అలాంటి స్టోరీ అనమాట ఇది మాక్సిమం. ఇప్పుడు ఆ జీనీ లాగానే ఈ యొక్క ఎల్ఫ్ కూడా ఒక వరం ఇస్తాడు తనకి. తనే కండిషన్ పెడతాడు, నువ్వు నాకు హెల్ప్ చేస్తానంటే నిన్ను సేవ్ చేస్తానని. అప్పుడు తను ప్రామిస్ చేస్తాడు నీకు హెల్ప్ చేస్తానని. అప్పుడు ప్యాట్రిక్స్ ఆస్క్ హిమ్ టు డూ ఆల్ హిస్ హోంవర్క్ ఫర్ 35 days. అయితే ఆ సెమిస్టర్ మొత్తానికి తనకు హోంవర్క్ చేసి పెట్టమని కండిషన్ పెట్టి తను సేవ్ చేస్తాడనమాట. తను ఎల్ఫ్ కూడా కష్టం మీద ఒప్పుకుంటాడు. అండ్ ద ఎల్ఫ్ ఆల్దో మ్యాజికల్. అయితే ఎల్ఫ్కి మ్యాజికల్ పవర్స్ ఉంటాయి. ఆల్దో మ్యాజికల్ పవర్స్ ఉన్నప్పటికీ కూడా డస్ నాట్ నో స్కూల్ సబ్జెక్ట్స్. అయితే స్కూల్ సబ్జెక్ట్స్ తెలియవు తనకి. అండ్ హీ కాన్స్టాంట్లీ ఆస్క్ ప్యాట్రిక్స్ ఫర్ హెల్ప్. ఇప్పుడు నెక్స్ట్ ఆ సెమిస్ట్రీ అంతా కూడా తనకి హెల్ప్ చేస్తానని ఒప్పుకుని తను సేవ్ చేయించుకుంటాడు. అయితే హోంవర్క్స్ చేసేటప్పుడు ప్రతిసారి ప్యాట్రిక్స్ని అడుగుతూ ఉంటాడు, ఎందుకనంటే తనకి ఆ హోంవర్క్స్ ఎలా చేయాలో తెలియదు. ఇదేంటి, అదేంటి, దీని అర్థం ఏంటి, అది వెతికి చెప్పు, ఇది చెప్పు, ఈ క్యాలిక్యులేషన్ ఏంటి, ఈ సబ్స్ట్రాక్షన్ ఏంటి, ఈ ఎడిషన్ ఏంటి అని ఈ డిక్షనరీ చూసి నాకు ఈ మీనింగ్ చెప్పు అని చెప్పి, అంటే ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూనే ఉంటాడు ప్యాట్రిక్స్ని. అసలు ప్యాట్రిక్స్కి హోంవర్క్ చేయడం అంటేనే ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు ఈ ఎల్ఫ్ నేను హెల్ప్ చేస్తానని చెప్పి, కానీ తనే తనకి రివర్స్లో అలా ఎక్స్ట్రా వర్క్ ఇస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఎలాంటి మీనింగ్స్ ఫ్రమ్ ద డిక్షనరీ అండ్ అర్థమెటిక్ రూల్స్, అర్థమెటిక్స్ గురించి అండ్ స్పెల్లింగ్స్ గురించి, హిస్టరీ టాపిక్స్ గురించి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూ నాగింగ్ చేస్తూ ఉంటాడు, అంటే ఇరిటేట్ చేస్తూ ఉంటాడు, ట్రబుల్ చేస్తూ ఉంటాడు ప్యాట్రిక్స్ని. అండ్ ప్యాట్రిక్స్ వర్క్స్ వెరీ హార్డ్ డే అండ్ నైట్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. అయితే ప్యాట్రిక్స్ ఏంటి, తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నీ కూడా తను నేర్చుకుంటూ ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇలా డేస్ గడుస్తూ ఉంటాయి. బై ఎండ్ ఆఫ్ 35 days ప్యాట్రిక్స్ హోంవర్క్ ఈజ్ కంప్లీట్. అయితే తను చేయాల్సిన వర్క్స్ అన్నీ కూడా ఆ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఆ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాడు. అండ్ హిస్ టీచర్స్ ప్రైజ్ హిమ్. అయితే తను మంచి గ్రేడ్ని కూడా సంపాదిస్తాడు, ఏ గ్రేడ్ తెచ్చుకుంటాడో అప్పుడు టీచర్స్ కూడా ప్రైజ్ చేస్తారనమాట. అండ్ హిస్ పేరెంట్స్ సర్ప్రైజ్డ్ ఎట్ హిస్ ఇంప్రూవ్మెంట్. తను చాలా బెటర్ అవుతాడు, అంటే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అక్కడ. దాన్ని బట్టి పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట.
అండ్ ఫైనల్లీ ద నేరేటర్ రివీల్స్ ద ట్రూత్. అయితే ఫైనల్గా నేరేటర్ లెసన్ ఎండింగ్లో ఏం చెప్తాడంటే ట్రూత్ రివీల్ చేస్తారు, అసలు జరిగిన ఫ్యాక్ట్ ఏంటి అని. ప్యాట్రిక్స్ యాక్చువల్లీ డిడ్ ఆల్ ద హోంవర్క్ హిమ్సెల్ఫ్, నాట్ ద ఎల్ఫ్. యాక్చువల్లీ ఎల్ఫ్ నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేసి తను సేవ్ చేయించుకుంటాడు. కానీ ఇన్ఫ్యాక్ట్ అసలు జరిగింది ఏంటంటే ప్రతిదానికి ఎల్ఫ్ ఇదేంటి అదేంటి ఇదేంటి అదేంటి అని ప్యాట్రిక్స్నే రిటర్న్గా అడగడం వల్ల ఈ ప్యాట్రిక్సే హోంవర్క్ చేశాడనమాట. ఈ ఎల్ఫ్ చేసింది ఏం లేదు అక్కడ. కాబట్టి తను ఇక్కడ హై గ్రేడ్ని అంటే ఏ గ్రేడ్స్ని స్కోర్ చేసుకున్నాడు, తన సెమిస్టర్కి సంబంధించి మంచి మార్క్స్ సంపాదించాడు. అంటే ఇక్కడ మనకి ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది పాయింట్ని హైలైట్ చేయడం జరిగింది. తను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, ఎక్కువగా ఆవిడ ఇంప్రూవ్మెంట్కి సంబంధించినటువంటి విషయాల్ని స్ట్రెస్ చేసేది, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. అది ఇట్లా తను ఒక ప్యాట్రిక్ అనే అబ్బాయి తన హోంవర్క్స్ని చేయకుండా లేజీగా ఉండటం వల్ల తను ఎల్ఫ్ హెల్ప్ తీసుకుంటున్నాను అనుకుంటూ తనకు తానే ఇంప్రూవ్ చేసుకుంటాడు అనమాట. హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్? ఇక్కడ ప్యాట్రిక్స్ చేశాడా ఎల్ఫ్ చేశాడా అంటే ఇన్ఫ్యాక్ట్ ప్యాట్రిక్సే చేస్తాడు. ఎల్ఫ్ జస్ట్ అలా యాక్ట్ చేస్తాడు, చేసినట్లుగా యాక్ట్ చేస్తాడు అనమాట. ఇది సమరీ. థీమ్ ఆఫ్ ద లెసన్. అసలు ఈ లెసన్ యొక్క థీమ్ ఏంటి? థీమ్ ఏంటంటే ది సెంట్రల్ థీమ్ ఈస్ సెల్ఫ్ హెల్ప్, హార్డ్ వర్క్ లీడ్ టు సక్సెస్. ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ అండ్ హార్డ్ వర్క్ అంటే నువ్వు ఎవరో మీద డిపెండ్ అయిపోయి నువ్వేదో చేస్తానంటే కుదరదు. నీకు ఏ గ్రేడ్స్ కావాలి కాబట్టి నువ్వే చదవాలి. అంటే నీ ఎగ్జామ్స్లో నువ్వు ఏ గ్రేడ్స్ సంపాదించాలి అంటే నువ్వే చదవాలి. ఎవరో చదివితే నీకు ఏ గ్రేడ్స్ రావు కదా. అలాగే ఇక్కడ సెల్ఫ్ హెల్ప్, నీకు నువ్వే సహాయం చేసుకోవాలి. అండ్ హార్డ్ వర్క్, కష్టపడి పనిచేసేటటువంటి ఈ రెండు కనుక డెవలప్ చేసుకుంటే నీకు అది సక్సెస్ వైపు తీసుకెళ్తుంది అనేది ఇక్కడ థీమ్ ఆఫ్ ద స్టోరీ అనమాట. అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఆఫ్ ద ఎల్ఫ్ ఈస్ యూజ్డ్ టు షో దాట్ దెర్ ఈస్ నో మ్యాజిక్ దట్ కెన్ డూ అవర్ డ్యూటీస్. ఇక్కడ ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ని అంటే ఎల్ఫ్ అనేటటువంటి ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ని క్రియేట్ చేసి తను ఏం చెప్తా ఉన్నాడంటే దెర్ ఈస్ నో మ్యాజిక్ దట్ కెన్ డూ అవర్ డ్యూటీస్. మన పనులు మనం చేసుకోవడానికి మ్యాజికల్ పవర్స్ ఏమీ లేవు. అంటే ఇలా బూమ్ బూమ్ చక్ చక అంటే ఇంట్లో పనులన్నీ అయిపోవు కదా, అలాంటి మ్యాజిక్ పవర్స్ ఏమీ లేవు, నీ పనులు నువ్వే చేసుకోవాలి అని చెప్పడం కోసం ఇక్కడ ఆ యొక్క క్యారెక్టర్ని క్రియేట్ చేశాడు అనమాట. అండ్ వన్ మస్ట్ బి రెస్పాన్సిబుల్ అండ్ డిసిప్లైన్డ్. ఎవరైనా తను సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాలి అండ్ అదేవిధంగా డిసిప్లైన్డ్గా ఉండాలి. ఈ రెండు ఉంటేనే వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. ఇది సెంట్రల్ థీమ్ అనమాట, అంటే స్టోరీ యొక్క మెయిన్ అసలు కాన్సెప్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆఫ్ ద లెసన్. ఈ లెసన్ ద్వారా ఆథర్ ఈ మోర్ అంటే కార్ల్ మోర్ అనే ఆవిడ మనకి ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి? అది హార్డ్ వర్క్ బ్రింగ్స్ రియల్ సక్సెస్. నీకు రియల్ సక్సెస్ ఎప్పుడు వస్తుంది? నువ్వు కష్టపడేవాడివి అయితే వస్తుంది అని. అలాగే నో వన్ ఎల్స్ కెన్ డూ యువర్ డ్యూటీస్ ఫర్ యూ. నీ పనులు నీ కోసం ఎవ్వరూ చేయరు, నీ పనులు నువ్వే చేసుకోవాలి. అండ్ రెస్పాన్సిబిలిటీ మేక్స్ ఎ పర్సన్ బెటర్ అండ్ మోర్ క్యాపబుల్. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ కనుక ఉంటే ఆ వ్యక్తి బెటర్ అవుతాడు అండ్ మోర్ క్యాపబుల్ అవుతాడు, అంటే ఇంకా సమర్థుడు కూడా అవుతాడు. అంటే నువ్వు ఎప్పుడైతే బాధ్యతలను స్వీకరిస్తావో ఆ బాధ్యతల వల్ల నువ్వు నీ యొక్క వ్యక్తిత్వాన్ని, నీ యొక్క ఎబిలిటీస్ని బెటర్ చేసుకుంటావు. అంటే ఇంకా డెవలప్ అవుతావు, ఇంకా అంటే నిన్నటి కంటే ఈ రోజు ఇంకా బెటర్గా ఉంటావు, ఈ రోజు కంటే రేపు ఇంకా బెటర్ అవుతావు. ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే. రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఎస్కేపిజం అంటే ఎస్కేపిస్ట్గా ఉంటే ఎటువంటి బెటర్మెంట్ ఉండదు. అండ్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ లీడ్స్ టు ఇంప్రూవ్మెంట్ ఇన్ స్టడీస్ అండ్ లైఫ్. నిన్ను నీవు నమ్మితే దాన్ని అది ఎక్కడికి తీసుకెళ్తుంది? లీడ్స్ టు ఇంప్రూవ్మెంట్ ఇన్ స్టడీస్. నీ స్టడీస్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది అండ్ ఈవెన్ లైఫ్లో కూడా. నిన్ను నువ్వు నమ్మితేనే నీ స్టడీస్లో కానీ అండ్ నీ లైఫ్లో కానీ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది మనకి ఆదర్ ఇవ్వాల్సినటువంటి అంటే ఇవ్వాలనుకున్నటువంటి మెసేజ్ అనమాట.
అండ్ కమింగ్ టు మోరల్ ఆఫ్ ద లెసన్. ఈ మోరల్ ఆఫ్ ద లెసన్కి వచ్చేసరికి డూ యువర్ వర్క్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ద కీ టు ప్రోగ్రెస్. ఇది మనం నేర్చుకోవాల్సిన మోరల్, మనం నేర్చుకోవాల్సిన నీతి. అంటే డూ యువర్ వర్క్ యువర్ సెల్ఫ్, నీ పని నువ్వే చెయ్యి, నీ అందరు నువ్వే చేయాలి. ఎవరో వచ్చి చేస్తే అక్కడ నీ నీ డెవలప్మెంట్ ఏముండదు, నీ ఇంప్రూవ్మెంట్ ఏముండదు. నీ పని వేరే వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది, వాళ్ళ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. సో దట్ ఈస్ ద కీ టు సక్సెస్, కీ టు ప్రోగ్రెస్. నీ పని నువ్వు చేస్తే నీ ప్రోగ్రెస్కి అదే కీ అనమాట. అండ్ ద లెసన్ టీచర్స్ చిల్డ్రన్ టు బీ రెస్పాన్సిబుల్. ఈ లెసన్ పిల్లలకి ఏం చెప్తుందంటే, పిల్లలు రెస్పాన్సిబుల్గా ఉండడం ఎలా అనేది నేర్పిస్తుంది. అండ్ యాక్టివ్గా ఉండడం, లేజినెస్ని తగ్గించుకుని యాక్టివ్గా ఉండడం, అలాగే హార్డ్ వర్కింగ్, కష్టపడి పని చేయడం నేర్చుకుంటారు. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ అదర్స్, వేరే వాళ్ళపైన ఆధారపడడం మానేసి దానికి బదులుగా వాళ్ళకు వాళ్ళే హార్డ్ వర్క్ చేయడం, యాక్టివ్గా ఉండడం అండ్ రెస్పాన్సిబుల్గా ఉండడం పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంది ఈ లెసన్ ద్వారా. సో ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ. అండ్ క్యారెక్టర్కి వచ్చేసరికి మీకు ప్యాట్రిక్ అనే క్యారెక్టర్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇందులో. అండ్ ఇనిషియల్లీ లేజీ అండ్ కేర్లెస్. ఈ క్యారెక్టర్కి వచ్చేసరికి ఇనిషియల్గా అంటే బిగినింగ్ ఆఫ్ ద స్టోరీలో లేజీగా ఉంటాడు, కేర్లెస్గా ఉంటాడు. అండ్ నెక్స్ట్ లవ్స్ గేమ్స్ మోర్ దాన్ స్టడీస్. అసలు స్టడీస్ కంటే గేమ్స్ ఎక్కువగా ఇష్టపడతాడు. అండ్ నెక్స్ట్ బికమ్స్ హార్డ్ వర్కింగ్ వెన్ హీ మస్ట్ అసిస్ట్ ద హెల్ప్. అయితే తను ఎప్పుడైతే హెల్ప్కి అసిస్ట్ చేయాల్సి వస్తుందో, అంటే హెల్ప్ చేయాల్సి వస్తుందో, అప్పుడు తను హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు ఇంతే, మనం వేరే వాళ్ళకి చేయడం కోసం చేసేంత హార్డ్ వర్క్ మనం చేసుకోలేం, మన లైఫ్ కోసం చెయ్యం. ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్కి బాగా సూట్ అవుతుంది ఇది. ఎందుకనంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వడానికి చేసే అంత కష్టం మన లైఫ్ కోసం మనం చేసుకుంటే మనం ఎప్పుడూ పెద్దవాళ్ళం అయి ఉండేవాళ్ళు. ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే నువ్వు చేసేది ఏదైనా మీ బాస్ చెప్పాడు అనుకోండి, ఇది చేయాల్సిందే, రేపటికల్లా పని అవ్వాల్సిందే అని అన్నాడు అనుకోండి, లేదా నీ శాలరీ లేదంటే నిద్ర మానుకునైనా సరే కూర్చొని చేస్తాం. ఓకే, దానివల్ల వచ్చే బెనిఫిట్ మేనేజ్మెంట్ తీసుకుంటుంది, నీకు మాత్రం ఆ నెలకు వచ్చే శాలరీయే ఇస్తుంది. ఓకే, అదే ఆ ఎక్స్ట్రా వర్క్ నీ లైఫ్ని నువ్వు సెట్ చేసుకోవడానికి, నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వడానికి ఏదైనా ఎక్స్ట్రా ఎఫర్ట్ చేయాలనుకుంటే నిద్ర వస్తుంది, బలహీనత వస్తుంది, అన్నీ వస్తాయి మన ముందుకి. సో దానివల్లే చాలామంది ఈ ప్రైవేట్ ఎంప్లాయీ లాగానే ఉండిపోతారు. ఎంప్లాయర్ ఎప్పటికీ కాలేరాడు. ఓకే, ఆ లైన్ క్రాస్ చేసిన వాళ్ళే అవుతారు అనమాట. సో అల్టిమేట్లీ ఇంప్రూవ్స్ హిజ్ హ్యాబిట్స్. చివరికి తన యొక్క హ్యాబిట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు. ఏమి హ్యాబిట్స్ని అంటే రెస్పాన్సిబిలిటీని, అంటే యాక్టివ్గా వర్క్ చేయడం, హార్డ్ వర్క్ చేయడం, ఇలాంటివన్నీ కూడా హ్యాబిట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు చివరికి. అండ్ గెయిన్స్ కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ వర్కింగ్ సిన్సియర్లీ. ఓకే, చాలా సిన్సియర్గా వర్క్ చేయడం వల్ల తను ఇక్కడ కాన్ఫిడెన్స్ని సంపాదించుకుంటాడు, తన మీద తన నమ్మకాన్ని సంపాదించుకుంటాడు. అండ్ ప్యాట్రిక్స్ ట్రాన్స్ఫార్మేషన్ ఈజ్ ద హైలైట్ ఆఫ్ ద స్టోరీ. అసలు ఎక్కువ హైలైట్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అని చూసారా, ఆ మార్పు. అంటే ప్యాట్రిక్స్ లేజినెస్ నుంచి యాక్టివ్నెస్కు అండ్ లేజినెస్ నుంచి హార్డ్ వర్కింగ్ వైపు ఈ ట్రాన్స్ఫర్మేషన్ని ఎక్కువగా హైలైట్ చేయడం జరిగింది. అదే హైలైట్ పాయింట్ అనమాట ఈ లెసన్కి సంబంధించింది. నెక్స్ట్ ఈ లెసన్కి సంబంధించినటువంటి సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ సినానిమ్స్ ఉన్నాయి. ఈ సినానిమ్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ సినానిమ్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లోవి అండ్ ఆ టెక్స్ట్కి సంబంధించినటువంటి సినానిమ్స్ ఇవన్నీ మీరు చదువుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ హోంవర్క్ అనే వర్డ్ వాడారు, అది మనకి అసైన్మెంట్ కానీ టాస్క్ కానీ అన్న అదర్ మీనింగ్ చెప్పొచ్చు మనం హోంవర్క్కి. అలాగే టైనీ అంటారు, టైనీ అంటే స్మాల్ అని లేదా లిటిల్ అని కూడా రాయొచ్చు. మీకు సినోనిమ్స్ అడుగుతారండి, దీనికి వేరే అర్థం ఏముంది రాయొచ్చు అని. అండ్ ఇక్కడ ఎల్ఫీ అంటే మనకి ఇక్కడ అంటే ఎల్ఫ్ అంటే ఫెయిరీ అనమాట. ఫెయిరీ కానీ డార్ఫ్ కానీ, అంటే ఫెయిరీ అంటే ఒక ఊహాజనితంగా ఉన్నటువంటి కథల్లో ఉంటారు కదా క్యారెక్టర్స్, ఫెయిరీ క్యారెక్టర్స్ అది. అండ్ ఇక్కడ డ్రాగ్డ్ అన్నాడు, డ్రాగ్డ్ అంటే పుల్డ్ కానీ హాల్డ్ కానీ అని వేరే మీనింగ్ రాయొచ్చు. ఇలా మీకు
చాలా మీనింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు లెసన్కి సంబంధించినవి. అండ్ అదేవిధంగా యాంటోనిమ్స్ కూడా ఉన్నాయి. అంటే యాంటోనిమ్స్ కూడా అడుగుతాడు. ఒక వర్డ్ ఇచ్చి దీనికి యాంటోనిమ్ అయి ఉండొచ్చు అని. ఈ లెసన్కి సంబంధించినటువంటి ఇక్కడ యాంటోనిమ్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. వాటిని చూసుకొని మీకు PDF డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి ఈ లెసన్కి సంబంధించి మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్యాట్రిక్ బిలీవ్స్ ఇన్ మ్యాజిక్ బట్ లెర్న్స్ ద వాల్యూ ఆఫ్ హిస్ ఓన్ ఎఫర్ట్. అయితే ముందు తను మ్యాజిక్ మీద డిపెండ్ అవుతాడు, అది కానీ చివరికి వచ్చేసరికి తన యొక్క ఓన్ ఎఫర్ట్స్ మీద తన సొంత ప్రయత్నాన్ని, సొంత బలాన్ని, కాన్ఫిడెన్స్ని నమ్ముకుంటాడు చివరికి వచ్చేసరికి. అండ్ అది నేర్చుకుంటాడు, డెవలప్ చేసుకుంటాడు అనమాట. అండ్ నెక్స్ట్ ద ఎల్ఫ్ ఈజ్ సింబాలిక్ క్యారెక్టర్ రిప్రజెంటింగ్ ఎక్స్టర్నల్ హెల్ప్. అయితే ఇక్కడ ఈ ఎల్ఫ్ అనే క్యారెక్టర్ ఏం చేస్తుందంటే దేన్ని తెలియజేస్తుంది? సింబాలిక్ ఏంటంటే ఇక్కడ ఎక్స్టర్నల్ హెల్ప్. మనం ఎప్పుడు కూడా ఎవరన్నా హెల్ప్ చేయాలి, ఎవరన్నా చేసి పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఇక్కడ ఎల్ఫ్ అనేది అలాంటి ఎక్స్టర్నల్ హెల్ప్కి సింబాలిక్గా ఉందన్నమాట. అండ్ దట్ సీమ్స్ మ్యాజికల్ బట్ అల్టిమేట్లీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అయితే ఇది మ్యాజికల్గా పవర్ ఉన్నటువంటి క్యారెక్టర్గానే చూపించింది ఆవిడ ఆధార్, కానీ అల్టిమేట్గా చివరికి తీసుకొచ్చేసరికి మ్యాజిక్ లేదు, ఏమీ లేదు, నీ పని నువ్వే చేయాలి అని ఆ అర్థం వచ్చేలా చెప్పింది ఆవిడ. మ్యాజిక్తో రాగులు బాబు, చింత అంటే మంత్రాలకి చింతకాయలు రాలవు, నువ్వే కర్ర తీసుకుని చింత చెట్టును కొట్టాలి, అప్పుడు చింతకాయలు పడతాయి అని అర్థం. అది ఆ ఉద్దేశంతో ఈవిడ ఇక్కడ ముందేమో మ్యాజిక్ అన్నట్లుగా చూపించి చివరికి వచ్చేసరికి మ్యాజిక్ లేదు, నీ బంధ లేదు, నువ్వే చేయాలి అని చెప్తావు అది. అండ్ ద స్టోరీ ప్రమోట్స్ సెల్ఫ్ డిపెండెన్స్. అయితే నీ మీద నువ్వే ఆధారపడాలి, పక్కోడి మీద ఆధారపడితే మునిగిపోతావు, పక్కోడి మీద ఆధారపడితే నీ లైఫ్ ఎటో పోతుంది. సో నీ మీద నువ్వే డిపెండ్ అవ్వాలి అని అర్థం. అండ్ సింపుల్ నేరేటివ్. ఇది స్టోరీ చాలా సింపుల్ నేరేషన్లో ఉంటుంది. ఓ పెద్ద పెద్ద హంగులు ఆర్భాటాలు ఉండవు స్టోరీలో. మీకు కావాలనుకుంటే ఆ లెసన్, ఒరిజినల్ లెసన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీఎస్సీఆర్టీలో మీకు టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి, డిజిటల్ కాపీస్ డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. అండ్ ఆఫెన్ ఆస్క్డ్ ఇన్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్. అయితే మీకు దీని మీద కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ లెసన్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఇవి మీకు గుర్తుపెట్టుకోవాలి, ఈ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ అదేవిధంగా మీకు ప్రీవియస్ ఇయర్స్లో టెట్ అండ్ డిఎస్సీలో అడిగినటువంటి ఈ లెసన్ నుంచి అడిగిన క్వశ్చన్స్ ఏంటి ఇక్కడ చూడండి. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్? ఈ లెసన్ ఆథర్ ఎవరండి? ఇప్పుడు చెప్పుకున్నాం, క్యారల్ మూర్. ఈవిడ ఈ లెసన్ యొక్క ఆధార్. అండ్ నెక్స్ట్ మీకు ఆన్సర్స్ కూడా ఇచ్చేసాము మీకు పీడిఎఫ్లో ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. అండ్ నెక్స్ట్ వాట్ డిడ్ ప్యాట్రిక్స్ లైక్ టు డూ మోస్ట్? ఎక్కువగా తను ఏది చేయడానికి ఇష్టపడతాడు? బాస్కెట్బాల్ ఆడటమే ఎక్కువగా ఇష్టపడతాడు ఇందులో ఇచ్చిన ఆప్షన్లో అది. అండ్ వాట్ సేవ్డ్ ద ఎల్ఫ్ ఫ్రమ్ ద క్యాట్? అయితే క్యాట్ నుంచి ఎల్ఫ్ ఏం సేవ్ చేశాడు? ప్యాట్రిక్ సేవ్డ్ హిమ్. ఇక్కడ ప్యాట్రిక్ సేవ్డ్ హిమ్ అంటే ఇక్కడ హిమ్ అంటే ఎవరంటే ఎల్ఫ్ అనమాట, అంటే ఎల్ఫ్ని సేవ్ చేశాడని అర్థం. అండ్ నెక్స్ట్ వాట్ డిడ్ ద ఎల్ఫ్ ప్రామిస్ టు డూ? అయితే ఎల్ఫ్ తనకి ఏం ప్రామిస్ చేశాడు అంటే తనకి హెల్ప్ చేసినందుకు గాను దీన్ని ఏం చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాడు. ప్యాట్రిక్స్ హోంవర్క్ అంటే నేను నీ హోంవర్క్స్ చేస్తాను అని ప్రామిస్ చేయడం జరిగింది. అప్పుడు ఈ ప్యాట్రిక్ తను ఆ యొక్క ఎల్ఫ్కి సహాయం చేయడం జరుగుతుంది, సేవ్ చేస్తాడు అనమాట. యాక్చువల్లీ కంప్లీటెడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్. అసలు ప్యాట్రిక్ సంబంధించినటువంటి హోంవర్క్ యాక్చువల్గా ఎవరు కంప్లీట్ చేశారు? ప్యాట్రిక్కే చేసుకుంటాడు. ఎల్ఫ్ చేస్తానని చెప్తాడు కానీ అతను చేయడు, ఎందుకంటే ఎస్కేప్ అవుతూ ఉంటాడు. నాకు ఇది రాదు, అది తెలియదు, ఇది తెలియదు, అదేంటి ఇదేంటి అని మొత్తం ప్యాట్రిక్స్ చేత చేపిస్తాడు అనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఫోకస్ నోటీస్ ఇంపార్టెంట్ ఫర్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అండ్ మోరల్ స్టోరీస్ ఆఫెన్ ఆస్క్డ్ ఇన్ పెడగాజీ సెక్షన్. పెడగాజీలో ఎక్కువగా మోరల్ స్టోరీస్ గురించి క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఆ సెక్షన్లో. అండ్ నెక్స్ట్ వొకాబులరీ అండ్ యాంటోనిమ్స్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. వొకాబులరీకి సంబంధించి మీకు యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు.
అండ్ ఆథర్ నేమ్ ఈస్ రిపీటెడ్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ఏ ఆథర్ ఏ రాశారు అనేది ఎక్కువగా అడిగే క్వశ్చన్ అనమాట. అండ్ థీమ్ బేస్డ్ క్వశ్చన్స్ అపియర్ ఇన్ టెట్ డిఎస్సి ఎగ్జామ్ కంటెంట్. టెట్లో డిఎస్సిలోకి సంబంధించి మీకు థీమ్ బేస్డ్ క్వశ్చన్స్, మోరాలిటీ అంటే ఈ మోరల్ ఏం చెప్తా ఉన్నారు, మెసేజ్ ఏం చెప్తా ఉన్నారు, వీటి మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మీకు ఈ టెక్స్ట్ బ్యాక్ వొకాబులరీకి సంబంధించి ఎక్సర్సైజ్ ఉంది. ఆ ఎక్సర్సైజ్ని కూడా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే మీకు టెక్స్ట్ బ్యాక్ ఆ లెసన్కి సంబంధించి ఆ లెసన్ ఎండింగ్లో ఉన్నటువంటి మీకు లాంగ్వేజ్ వర్క్ ఇది. ఇందులో మీకు వొకాబులరీకి సంబంధించినటువంటి టెస్ట్ ఉంది. అండ్ ఇందులో ఎక్కువ మీకు సినోనిమ్స్ని అడగడం జరిగింది. లెసన్ బ్యాక్ సైడ్ సినోనిమ్స్ చూద్దాం, చూడండి. అండ్ ఫస్ట్ వన్ చూస్తే మీకు సమ్ పీపుల్ ఫైండ్ హౌస్ హోల్డ్ డాష్ ఎ బోర్ బట్ ఐ లైక్ టు హెల్ప్ ఎట్ హోమ్. ఇక్కడ ఇంటి దగ్గర చేసే పనులు ఏమంటాం, అవుట్ ఆఫ్ లక్ అంటామా. అవుట్ ఆఫ్ లక్ అంటే దురదృష్టం కొద్దీ అని అంటారు. అండ్ నెక్స్ట్ మిస్టరీ అంటే ఇంకా ఛేదించబడనిది, దాన్ని మనం మిస్టరీ అంటాం. అండ్ ట్రూ టు హిజ్ వర్డ్ అంటే తనకి ఇచ్చినట్టు మాట ప్రకారం, అంటే తను ఇచ్చినటువంటి మాట ప్రకారం అన్నట్లుగా వాడతాను ట్రూ టు హిజ్ వర్డ్ అంటే. అలాగే చోర్స్ అంటాం. చోర్స్ అంటే మీకు ఇప్పుడు ఇది వర్డ్ ఇది అంటే హౌస్ హోల్డ్ వర్క్స్ ని చోర్స్ అంటాం అనమాట. సో ఇక్కడ చోర్స్ ఈజ్ ద సూటబుల్ వర్డ్. అండ్ నెక్స్ట్ హూ స్టోల్ ద డైమండ్స్ ఈజ్ స్టిల్ ఏ. అయితే ఎవరైతే దొంగిలించారో ఇంకా కనుగొనలేదంట. కనుగొనలేనప్పుడు ఏమంటాం మనం, మిస్టరీ అంటాం. ఈ స్టిల్ ఏ మిస్టరీ అని రాయాలి. అండ్ నెక్స్ట్ దిస్ డాష్ we are going to have a class exhibition. అయితే ఇక్కడ క్లాస్ ఎగ్జిబిషన్ అంటే దిస్ సెమిస్టర్ అని రాయొచ్చు. సెమిస్టర్ ని ఓడని చూసారా, సెమిస్టర్. దిస్ సెమిస్టర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ క్లాస్ ఎగ్జిబిషన్. అండ్ నెక్స్ట్ డాష్ ద ఎల్ఫ్ బిగాన్ టు హెల్ప్ ప్యాట్రిక్. అయితే ఎల్ఫ్ బిగాన్ టు హెల్ప్ ప్యాట్రిక్ అంటా అన్నాడు. ఇక్కడ ప్యాట్రిక్ ఏం చేస్తూ ఉన్నాడు, ట్రూ టు హిజ్ వర్డ్. ఎందుకంటే ఎల్ఫ్ తనకు ఇచ్చినటువంటి మాట ఉంది కదా, ఆ మాట ప్రకారం ట్రూ టు హిజ్ వర్డ్ అని రాయొచ్చు. ట్రూ టు హిజ్ వర్డ్ ద ఎల్ఫ్ బిగాన్ టు హెల్ప్ ప్యాట్రిక్ అని రాయొచ్చు. అండ్ అదేవిధంగా కెన్ యూ డాష్ దిస్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ. ఓకే, కెన్ యూ అంటే ఇక్కడ లుక్అప్ అనే ఫ్రేజ్ ఉంది చూసారా, లుక్అప్ అంటే సర్చ్. కెన్ యూ సర్చ్ దిస్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ అనొచ్చు. అంటే లుక్అప్ అని రాయాలి సర్చ్ అంటే. అండ్ నెక్స్ట్ ఐ స్టార్టెడ్ ఎర్లీ టు బి ఆన్ టైమ్ బట్ ఐ వాజ్ దేర్ వాజ్ అ ట్రాఫిక్ జామ్. ఓకే, స్టార్టెడ్ ఎర్లీ అంటా ఉన్నాడు, కానీ ఇక్కడ ట్రూ ఇక్కడ చూడండి అవుట్ ఆఫ్ లక్. అవుట్ ఆఫ్ లక్ అంటే దురదృష్టం, అంటే అదృష్టం బాగోలేదు అని అంటాం అనమాట. సో స్టార్టెడ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యింది, కానీ బ్యాడ్ లక్ కొద్ది, బ్యాడ్ లక్ అని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అవుట్ ఆఫ్ లక్ అని రాయాలి ఇక్కడ. అవుట్ ఆఫ్ లక్ అంటే బ్యాడ్ లక్ అని అర్థం. And she says she has got a lot of books, but dash I think most of them are borrowed. And అయితే ఇది ఒక వర్డ్ మిగిలింది చూడండి, ఏంటది అది, బిట్వీన్ యూ అండ్ మీ. ఓకే, బట్ బిట్వీన్ యూ అండ్ మీ, మన ఇద్దరి మధ్య ఉంది ఇది, అండ్ ఎవరికి తెలియకూడదు. కీప్ దిస్ బిట్వీన్ అస్, ఎవరికి చెప్పకు, సీక్రెట్ అనమాట. అలా బిట్వీన్ యూ అండ్ మీ అని చెప్పచ్చు. క్రాస్ వర్డ్ పజిల్ ఉంది చూడండి. క్రాస్ వర్డ్ పజిల్ ద్వారా మీకు వొకాబులరీని చెప్పాలనుకుంటున్నాడు. క్రాస్ వర్డ్ పజిల్లో చూస్తే ఫస్ట్ అక్రాస్ చూద్దాం. అక్రాస్ 1 ఉంది, డబ్ల్యూ ఉంది, ఏ ఉంది అక్రాస్ లో. అండ్ వెరీ టైర్డ్ అంట. వెరీ టైర్డ్ అంటే ఈ టెక్స్ట్ లో, ఈ లెసన్ లో వచ్చినటువంటి వర్డ్ ఏంటి, వెరీ టైర్డ్ అంటే వేరీ అని వచ్చాడు. వేరీ అంటే WEARY అని వేరే అనే వర్డ్ ఈ టెక్స్ట్ లో వాడడం జరిగింది. సో వెరీ టైర్డ్ అంటే వేరీ అని రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ చూస్తే హ్యాడ్ అన్ యాంగ్రీ లుక్ ఆన్ ద ఫేస్. హ్యాడ్ అన్ యాంగ్రీ లుక్ ఆన్ ద ఫేస్ అంటే మీకు స్టార్టింగ్ లెటర్స్ ఏమి ఇచ్చాడు, ఎస్ తో స్టార్ట్ అయ్యి డీతో ఎండ్ అవ్వాలి. ఎస్ తో స్టార్ట్ అయ్యి డీతో ఎండ్ అయ్యేది ఏంటంటే స్కౌల్డ్ అని. స్కౌల్డ్ అంటాడు. SCOWLED స్కౌల్డ్ అంటాడు అనమాట. సో ఆ వర్డ్ మీకు టెక్స్ట్ బుక్ లో వాడడం జరిగింది, స్కౌల్డ్ అని రాయొచ్చు. అండ్ నెక్స్ట్ షార్ట్ ట్రౌజర్స్. షార్ట్ ట్రౌజర్స్ అంటే మీకు ఈ ఫస్ట్ థర్డ్ అక్రాస్ చూడండి. ఇక బ్రీచెస్ అంటే మీకు షార్ట్ ట్రౌజర్స్ అని ఈ టెక్స్ట్ లోనే వాడడం జరిగింది. బ్రీచెస్ BREECHES అనమాట, అది వస్తుంది.
అండ్ నెక్స్ట్ a fault in a machine that prevents it from working properly. ఇక్కడ సిక్స్త్ ఇచ్చాడు, ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు, అక్రాస్ గ్లిచ్ అనే వర్డ్ వాడాడు. గ్లిచ్ అనే వర్డ్ మనకి ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. GLITCH అనమాట, గ్లిచ్ అక్రాస్ ఇది. అండ్ ఫిఫ్త్ వన్ చూస్తే ఎ స్మాల్ అండ్ నాటీ బాయ్ ఫెయిరీ. ఇక్కడ చూసాం కదా మనం, ఎల్ఫ్ అంటాం, ELF ఎల్ఫ్. ఓకే, ఫెయిరీ క్యారెక్టర్ అనమాట. ఇది అక్రాస్ అయింది. ఇప్పుడు డౌన్ చూడాలి. డౌన్ చూస్తే సిక్స్త్ వన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఉంది చూడండి. అండ్ చూడండి, వర్క్ దట్ మస్ట్ బి డన్ ఎవ్రీ డే ఆఫ్ అండ్ బోరింగ్. ఏమంటాం మనం, చోర్స్ అంటాం కదా. సిక్స్త్ ఇక్కడ చూడండి, CHORES, చోర్స్ అంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏ బాస్కెట్ విత్ ఏ లిడ్. బాస్కెట్ విత్ ఏ లిడ్, 7 ఎక్కడ ఉంది, టాప్ లో ఉంది చూడండి. ఇక్కడ HAMPER, హ్యాంపర్ అంటారు. బాస్కెట్ విత్ లిడ్ అంటే హ్యాంపర్. ఈ వర్డ్స్ అన్ని కూడా మీకు PDF లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ లెసన్ లో అడిగినటువంటి ప్రతి వర్డ్ మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఈవెన్ పాసిబిలిటీలో మీకు యాంటోనిమ్స్ అయితే అడుగుతారు కదా, ఆ యాంటోనిమ్స్ ను కూడా మీరు చూసుకోవచ్చు అక్కడ. అండ్ నెక్స్ట్ గేవ్ ఏ షార్ట్ అండ్ హై పిచ్డ్ క్రై. గేవ్ ఏ షార్ట్ అండ్ హై పిచ్డ్ క్రై అంటే ఇక్కడ శ్రీక్డ్ అని రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఎస్ తో ఎండ్ అయింది కదా ఇక్కడ, 8th శ్రీక్డ్, SHRIEKED, శ్రీక్డ్ అనమాట. ఓకే. సో ఈ విధంగా మీకు వొకాబులరీని టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఫస్ట్ లెసన్ ఎండింగ్ లో ఇవ్వడం జరిగింది. 6th క్లాస్ నుంచి ఫస్ట్ చాప్టర్ కి సంబంధించినటువంటి కంప్లీట్ వొకాబులరీ. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో అనదర్ లెసన్. ఈ 6th క్లాస్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్ అయిన తర్వాత 7th, 8th, 9th, 10th కూడా మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో మీకు వీడియో కనుక యూస్ఫుల్గా ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో.